హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జియో డిజైన్స్. ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చిన ఫిష్ కట్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా అండ్ సింపుల్గా ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందైతే మీరు పేపర్ పైన మనం నార్మల్గా హ్యాండ్ ఎట్లా డ్రా చేసుకొని కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసేసుకోండి. తర్వాత మిడిల్ పాయింట్లో పైన కింద టక్స్ ఇచ్చుకోండి. తర్వాత హ్యాండ్ ఇట్లా ఓపెన్ చేసి మిడిల్ పాయింట్ దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చిన మిడిల్ పాయింట్ నుంచి 2 ఇంచెస్కి లెఫ్ట్ సైడ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైట్ సైడ్కి కూడా సేమ్ అదే 2 ఇంచెస్ని కింది వైపుకు మార్క్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలిపితే మనకు ఫిష్ కట్ షేప్ అనేది వచ్చేస్తుందిగా. ఈ 2 పాయింట్స్ని కలపడానికి మిడిల్ పాయింట్ లైన్ పైన కింది నుంచి 1.5 ఇంచులకి ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకు 3 పాయింట్స్ వచ్చినాయిగా, ఈ 3 పాయింట్లని కలుపుతూ మనం ఫిష్ కట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు నార్మల్గా ఇట్లా హ్యాండ్తోనైనా డ్రా చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే మీరు కర్వ్ స్కేల్ని యూజ్ చేసి కూడా నీట్గా డ్రా చేసుకోవచ్చు. మీరు ఎలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ 3 పాయింట్స్ని కలుపుతూ మనకు మార్కింగ్ చేసుకుంటే ఫిష్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవడమే. వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకిప్పుడు పేపర్ కట్ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని సేమ్ ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద ఉండాలి. మనం నార్మల్గా హ్యాండ్ ఎట్లా కట్ చేసుకుంటాం 4 ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. మీకు క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ చూసుకొని పేపర్ షేప్ ఎట్లా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ కట్ హ్యాండ్స్ అంటే 2 పార్ట్స్ని కలుపుకోవాలి కాబట్టి మనకు సెకండ్ పార్ట్ని కలుపుకునేదానికి ఖర్చు కావాలి కాబట్టి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పేపర్ని ఇట్లా పెట్టేసుకొని మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, మనం పేపర్ కటింగ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసేసుకున్నామో పాయింట్స్ కోసం అక్కడక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకొని మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకుంటే మనకు సింపుల్గా హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి. మన ఛానల్లో మంచి మంచి డిజైన్స్ని సింపుల్ అండ్ ఈజీగా బిగినర్స్ కూడా ఒక్కసారి చూసి కట్ చేసుకొని స్టిచ్ చేసుకునే విధంగా వీడియోస్ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత టక్స్ అనేవి ఇచ్చుకోండి. మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ పైన టక్స్ ఇచ్చుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడైతే ఇవన్నీ ఓపెన్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ షేప్స్కి ఎట్లయితే వస్తుందో అట్లా పెట్టేసుకొని పైన ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అన్నీ ఒకే సైడ్కి కాకుండా కరెక్ట్గా వస్తాయి. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని అయితే తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ పైపింగ్ కోసం నేను శారీలో వచ్చిన క్లాత్ వాడిన, మీకు సెట్ అయ్యే క్లాత్ని మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు పైపింగ్ని మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, అదే 1/2 ఇంచ్ పైన మనం పైపింగ్ వచ్చేటట్టు చూసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిచ్ అనేది పైపింగ్ పక్కనే పడేటట్టు చూసుకోండి. హ్యాండ్తోని బ్యాక్ సైడ్ కొంచెం కొంచెం లాగుతూ పైపింగ్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పీస్ అయితే అయిపోయిందిగా, ఇప్పుడు సెకండ్ పీస్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఇది ఒక సైడ్ వచ్చిందిగా, ఇప్పుడు ఇంకో ఆపోజిట్ సైడ్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ సైడ్కి తీసుకొని ఫస్ట్ అయితే మనం పైన నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా,
ఇప్పుడు కింది నుంచి పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకు పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకే సైడ్కి అన్నీ కాకుండా కరెక్ట్ వస్తాయి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనకు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇట్లనే ఇంకొక హ్యాండ్కి పీస్లు కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎట్లా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. మనం వేసుకున్న పైపింగ్ని లోపల సైడ్కి వచ్చేటట్టు చూసుకొని పైన మనకు స్టిచ్ కనిపిస్తుంది కదా, అదే స్టిచ్ పైన స్టిచ్ పడేటట్టు వేసుకోవాలి. ఇది మనకు లోడింగ్ పద్ధతిలో వస్తుంది పైపింగ్. ఇట్లా వేసుకుంటే మనకు ఫినిషింగ్ అండ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా హ్యాండ్కి. ఇప్పుడు ఇంకొక సైడ్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటిదంటే, ఫస్ట్ మనం పైనుంచి కిందికి స్టిచ్ చేసినాం కదా, ఇప్పుడు కింది నుంచి పైకి స్టిచ్ చేయాలి. ఇట్లా స్టిచ్ చేస్తే మనకు హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలిన 2 పీసులని కూడా స్టిచ్ చేసేసుకోండి. నేను ఇక్కడ అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకుంటూ మనకు ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని అయితే నీట్గా కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసేసుకొని టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇట్లా టక్స్ ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా దగ్గర టక్స్ ఇచ్చుకోండి. ఇట్లా టక్స్ ఇచ్చుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా రైట్ సైడ్కి తిప్పేసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవడమే. నేను ఇక్కడ మిషన్తో పని లేకుండా గమ్తో జాయింట్ చేసి ఐరన్ చేసుకున్నా. మీకు ఐరన్ అవైలబుల్గా ఉంటే ఐరన్ చేసుకోండి, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత మనం ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకసారి రీచెక్ చేసుకొని మనం ఫస్ట్ మిడిల్లో పాయింట్ని మార్కింగ్ చేసుకొని టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ 2 సమానంగా వచ్చేటట్టు చూసుకొని ఇట్లా పిన్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి పైన వీడియోలో చూపించినట్టు స్టిచ్ అనేది వేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకు 2 పీసెస్ అనేవి అటాచ్ అయిపోతాయి. తర్వాత పిన్ అనేది రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్స్ దగ్గర పైపింగ్ వేసుకున్నాం కదా, ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ స్టిచ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడకూడదు, అలానే థ్రెడ్ పైపింగ్ మీద కూడా పడకూడదు. రెండిటికి మిడిల్ పాయింట్లో ఈ స్టిచ్ వచ్చేటట్టు చూసుకుంటూ స్లోగా స్టిచ్ అనేది వేసుకోండి. ఇట్లా మనం మిడిల్లో స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా లుక్ ఉంటుంది. అంతే, మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయినట్టే. సేమ్ ఇలానే ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసుకొని మనకి ఎటు సైడ్ కావాలో అటు సైడ్ లోతు తీసేసుకొని మనం బ్లౌజ్కి జాయింట్ చేసుకుంటే ఫిష్ కట్ హ్యాండ్స్ అనేవి సింపుల్గా రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.